ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ప్రభునందు ప్రియులరా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ లోకంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. చాలామంది నీతిగా ఉండాలనుకుంటారు, నీతిగా ఉంటారు కూడా. కానీ దేవుడు ఏ స్థాయిలో నీతిని కోరుకుంటున్నాడంటే, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ఎవరైతే ఉంటారో, అంటే ఆ నీతిగా ఉండేటువంటి స్థాయిని చెప్తున్నాడు. నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, నీతిని నేను విడిచిపెట్టకూడదు అని ఎవరైతే ఉంటారో వారు ఏం చేయబడతారంట? నీతి కొరకు ఆకలి దప్పికలు కలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఎలా తృప్తి పరచబడతారు? ఎలా తృప్తి పరచబడతారు? ఈ భూలోక జీవితం అంతా కూడా నీతి కొరకే బతికి ఆకలి దప్పుకలు తట్టుకొని మరణించిన తర్వాత వారు ఏ విధంగా తృప్తిపరచబడతారు అంటే, పరలోక రాజ్యంలో పౌరసత్వాన్ని బట్టి వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి దప్పుకలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అదే నరకానికి వెళ్ళానుకో, అక్కడ తృప్తి ఉంటుందండి. ధనవంతుడు ఈ లోకంలో చాలా బాగా తృప్తిగా జీవించాడు అనుకున్నాడు, కానీ నరకానికి వెళ్ళిన తర్వాత తెలిసింది నిజమైనటువంటి తృప్తి ఏంటో. నరకాన్ని అతను తృప్తిగా ఉండగలిగాడా? లాజరు ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి హీన స్థితిని అనుభవించినప్పటికీ కూడా అక్కడ పరలోక రాజ్యంలో, లేకపోతే ఆ నెమ్మది పొందేటువంటి స్థలంలో ఏం చెందబడ్డాడు అంటే, ఇదిగో తృప్తిపరచబడ్డాడు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. అధికముగా నీతిమంతుడు అయి ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. ప్రభునందు ప్రియులారా, మొదటి వాక్యంలో చెప్పబడింది ఏంటండి? మీ నీతి ఏ స్థాయిలో ఉండాలంటే, ఆకలి దప్పికలు కూడా లెక్క చేయలేనటువంటి స్థాయిలో నీ నీతి ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంతో తృప్తిపరచబడుదువు అని చెప్పాడు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అధికముగా నీతిమంతుడిగా ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము అంటున్నాడు. నువ్వు అధికముగా నీతిమంతుడు అయ్యి, అధికముగా జ్ఞాని అయ్యి నిన్ను నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? అధికముగా నీతిమంతుడు అయితే ఈ లోకంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తాయి. మరి అలాగా నిన్ను నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటున్నావు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను అడుగుతున్నాడండి. మనకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుందండి, వినడానికి కూడా. ఈ రోజుల్లో అతి మంచి కూడా ఏంటండి, ఏమంటా ఉంటారు? అతి మంచితనం కూడా పనిచేయదండి ఈ రోజుల్లో. అదే చెప్తున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఎక్కువగా ఏమంటున్నాడు? అధికముగా నీతిమంతుడిపై ఉండకు. నీతి ఉండని, కానీ అధికముగా ఉండనివ్వకు.
అని చెబుతున్నాడు. మరి ఈ రెండిటికి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా రెండు వచనాలు? అక్కడేమో అధికముగా నీతిమంతుడు కాకము, నువ్వు అధికముగా నీతివంతుడు అయి నిన్ను నువ్వు ఎలా నాశనం చేసుకుంటావు అని అడుగుతున్నాడు. ఇక్కడేమో నువ్వు ఆకలి దప్పుకులతో ఉన్న పర్వాలతో నీతిని విడిచిపెట్టకు, నువ్వు ఖచ్చితంగా తృప్తిపరచబడదువు అంటున్నాడు. ఒక బైబిల్లో రాయబడినటువంటి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలుగా మనకి కనిపిస్తాయి. ఇది ఏమిటి అని మనం తెలుసుకోవాలంటే ప్రభునందు ప్రియులారా, ముందు నీతి అంటే ఏంటో తెలుసుకోవాలి. నీతి అంటే ఏంటండి? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే మనము లేకపోతే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మటమే బైబిల్ ఏం చెప్తుందంటే నీతి. దేవుణ్ణి నీతి. మరి క్రీస్తు యుగములో ఉన్నటువంటి మనకి నీతి ఏ విధంగా వస్తుంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అది ధర్మశాస్త్ర యుగం. మరి క్రీస్తు యుగంలో ఉన్నటువంటి మనకి నీతి ఏ విధంగా ఆపాదించబడుతుంది? రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19. ఎలా అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురండి, చేయబడుదురు. మరియు చాలండి అండి. ఒకటి అవిధేయత వల్ల ఏమైందంట? చేయబడ్డారా లేదా? ఒకటి అవిధేయత వల్ల. ఎవరు? ఆదాము అవిధేయత వల్ల. ఆదాము అవిధేయత అండి. అవిధేయత ముందు ఆదాము చేశాడా, అవ్వ చేసిందా? చెప్పాలండి. అవిధేయతకు లోనయ్యింది ఎవరు? ఆదామా అవ్వ? అవ్వ. మరి అవ్వ పేరు రాయాలి కదా అక్కడ. ఒకని అంటే ఎవరు? ఒక మనుషుని అంటే ఎవరు? మరి ఆదాం పేరు రాసేటేంటి? మరి చేసిందేమో మొట్టమొదటి అవిధేయతలో పడింది, అవిధేయతకు గురయ్యింది ఎవరు? అవ్వ. మరి ఆదాం పేరు ఎందుకు రాశాడు? సాటి అయినటువంటి సహకారి. ఆ సాటి అయినటువంటి సహకారి ఏం చేస్తుందో పరిశీలించుకోవలసినటువంటి బాధ్యత ఎవరు? ఆదాముది. ఆదాము మొదట అక్కడ అవిధేయతలో పడిపోయాడు, తనకి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చలేకపోయాడు. అవ్వ పండు తినేటువంటి టైంలో అక్కడ ఆదాము ఉంటే ఖచ్చితంగా ఏం చేద్దును? ఖండింతును. కానీ అలా జరగలేదు. ఆమె తిని తన భర్త కోసం ఆ పండ్లలో కొన్ని తీసుకొని వచ్చిందంటే అక్కడ ఆయన లేడు. అక్కడ ఆయన లేకపోతే ఒకవేళ ఉంటే తీసుకొని రావాల్సినటువంటి అవసరత లేదు. ఇద్దరు కలిసే తిందురు. అంటే మొదట దేవుని మాటకు అవిధేయత చూపించింది ఎవరు అంటే ఆదాము. సాటి అయినటువంటి సహకారిని పరిరక్షించలేకపోయాడు. దేని నుండి? అపవాది నుండి.
అక్కడ ముందు అవిధేయతకు గురయ్యాడు. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో చేయబడ్డారా లేదా? అదే అవ్వతో పాటు ఆదాము ఉండుంటే ఖండిస్తాడా లేదా? అవిధేయతకు లోబడకపోతే ఇద్దరు కూడా. భార్యాభర్తలకు ఆడామకు వివాహం చేసేది ఎందుకండి? కేవలం శరీర కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు, అపవాదిని ఎదిరించడానికే. అపవాదిని ఎదిరించడానికే. ఒకరు అపవాదిని ఎదిరించడంలో తక్కువగా ఉన్నారనుకో, మరొకరు బలపరచాలి. మరొకరు తక్కువగా ఉన్నారనుకో, వీరు బలపరచాలి. అలాగ బలపరిచి ఒకరికొకరు సహాయం. దేంట్లో సహాయం? వంటలో కాదు, అపవాదిని ఎదిరించడంలో ఒకరు సహాయపడతారని దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. అంతేనండి. కానీ ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య అనేక విషయాల్లో సహకారం ఉంటుంది, కానీ అపవాదిని ఎదిరించడంలో సహకారము ఉండదు. వీళ్ళిద్దరూ కలిసి గృహంలోకి అపవాదిని ఆహ్వానిస్తారు. అంతే కదండి. అపవాదిని ఏం చేస్తారు? ఆహ్వానిస్తారు. ప్రభునందు ప్రియులారా, ఒకని అవిధేయత వలన లోకంలోకి పాపం రావడానికి కారణమైంది. ఒకని విధేయత, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎవరా ఒకరు? ఏ స్థాయిలో విధేయత చూపించారు? ఏ స్థాయిలో విధేయత చూపించారండి? మరణమయ్యేంత వరకు కూడా, మరణం ఎంతగా విధేయత ఎవరికి? తండ్రి అయినటువంటి దేవునికి. అంటే ఈరోజు మనకి పరలోకము వెళ్ళడానికి మార్గము ఉంది అంటే అది ఒక మనుషుని విధేయత వల్ల. అంటే మనం ఎవరి యందు నీతిమంతులుగా తీర్చబడుతున్నామో? యేసుక్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. యేసుక్రీస్తు విధేయత ద్వారా మనము రక్షించబడుతున్నాము. అంటే నీతి అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మడం. మనం నమ్మినటువంటి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీకు యేసుక్రీస్తును అనుగ్రహిస్తున్నాను, ఆయనను నమ్మడమే నీతి. ఆయనను నమ్మడమే నీతి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి? యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. యేసుక్రీస్తు రక్షకుడని నమ్మాలి. నమ్మడం అంటే నమ్మేశాను ప్రభు అని నోటితో కాదు. ఎలాగా? క్రియల్లో చూపించాలి. అబ్రహాము దేవుడిని నమ్మనంటే అది చిన్న పదం కాదు. అబ్రహాము దేవుడిని నమ్మనంటే ఎలా నమ్మాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఏంటండి? నిరీక్షణకు అసలుకే వచ్చిందా దేవుడా లేకపోతే ఇంకెవరా అని ఏదీ లేదు ఆధారం. అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నమ్మాడు. అలాగే నువ్వు లేచి నీ స్వజనులను విడిచి, నీ సొంత దేశాన్ని విడిచి నేను చెప్పే ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళాడు. అంటే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎలా తీర్చబడ్డాడంటే దేవుడు యందు నమ్మకం ఉంచి. ఆ నమ్మకంలో ఏముంది? అతని క్రియలు ఉన్నాయి. ఏమున్నాయండి? అతని క్రియలు ఉన్నాయి. మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ నీతిమత్వాన్ని చివరి వరకు కాపాడుకోవాలంటే మనకు ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు లేనటువంటి విశ్వాసము ఏమవుతుంది? మృతము.
అంటే నీతి అంటే దేవుని నమ్మడం, నీతి అంటే యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించడమే నీతి. అంతేగాని మనం చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు నీతిగా పరిగణించడు. మరి మంచి పనులు చేయకూడదా అంటే అది మన బాధ్యత. పిల్లలను పెంచి నేను చాలా నీతిపరుండండి అంటే కుదురుతుందా? ఏ, అది నీ బాధ్యత. సత్క్రియలు అనేవి మన డ్యూటీ. ముందుగా సిద్ధపరిచాడంటే సత్క్రియలు మన కోసం. ఆ సత్క్రియలు అనేది ఏంటి? మన డ్యూటీ. నేను డ్యూటీ చేసి నేను నీతిమంతుడిని, నేను నీతిపరుణ్ణి అంటే కుదురుతుందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుదరదు. ప్రభునందు ప్రియులరా, మరి ఇక్కడ అధికముగా నీతిమంతుడు అవ్వద్దు అంటున్నాడు ఏంటి? అంటే అర్థం ఏంటి? మరి మనం ఎంత నీతి చేసినా దేవుడు ఒప్పుకోడు. అది నీతిగా అసలుకే ఎంచబడదు. కావాలంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. అదిగో మా నీతి క్రియలన్నీ నేను ఏదో మంచి చేసేసాను, నేను ఏదో బాధ్యత నిర్వర్తించేసాను అది నువ్వు ఫీల్ అయిపోయి నేను నీతిమంతుడిని, నేను నీతిపరుడిని అనుకుంటున్నావు కదా. అటువంటి నీతి ఎలా ఉంటుందంట దేవుడికి ఎదురుగుండా? అండి మీ మసిగుడ్డను తీసుకెళ్ళి బీరువాలు పెట్టుకుంటారా? ఎక్కడ ఎక్కడ ఉంటుంది అది? పొయ్యి దగ్గర ఉంచుతారు. ఎప్పుడైనా బీరువాలు పెట్టుకున్నారు ఐరన్ చేసి? మరి దేవుడు ఎలా పెట్టుకుంటాడండి? మీ నీతి క్రియలేమో మురికి గుడ్డలా ఉన్నాయి, ఆయన పరలోకంలో మిమ్మల్ని ఎలా పెట్టుకుంటాడు? మురికి గుడ్డని నువ్వు బీరువాలు పెట్టడానికే ఇబ్బంది పడిపోతున్నావు. మరి అత్యంత పవిత్రమైనటువంటి పరలోకంలో నీ నీతి క్రియలు మురికి గుడ్డగా ఉంటే ఆయన ఎలా పెట్టుకుంటాడు? నువ్వు ఎంత మంచి చెయ్యి, అది నీ బాధ్యతే. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే ఏంటది? నీ డ్యూటీ, అది బాధ్యత. నువ్వు ప్రేమించి వాడికి సహాయం చేసి నేను నీతిపరుడిని అంటే కుదరదు. నీతి అంటే క్రీస్తుని నమ్మడమే. క్రీస్తుని నమ్మి నువ్వు సత్క్రియలు చేయడం నీతి. అర్థమైందండి? నేనే సత్క్రియలు చేసేసాను కాబట్టి నేనే నీతి పరుణ్ణి అనుకుంటే అది కుదరదు. లోకాసు వార్త 18వ అధ్యాయం 9-10 వచనం చూడండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 9-10 వచనాలు. ఏమండి, యేసుప్రభువారు ఎప్పుడన్నా ఉపమానం చెప్పేటప్పుడు ఈ ఉపమానం వీరి గురించి చెబుతున్నానని ఎప్పుడన్నా చెప్పారా? ఉపమానం అంతా అయిపోయాక అర్థమవుతుంది ఎవరి కోసం చెప్పారు. అంతేనండి. యేసు ఉపమానాలు విన్నారు కదా మీరు. విత్తువాని ఉపమానం అని, దాచబడినటువంటి ధనం యొక్క ఉపమానం అని, ఒక ఆవిడ ఏదో నాణం పోతే వెతుక్కునేటువంటి ఉపమానం, ఇటువన్నీ విన్నారు కదా. ఆ ఉపమానం చివరి తెలుస్తుంది మనకి ఎవరి కోసం చెప్పబడిందో. కానీ ఈ ఉపమానానికి ముందే ఎవరి కోసం చెప్తున్నాడో చెప్పేసి. అర్థమైందండి? అంటే అంత స్పెషల్ అన్నమాట ఈ ఉపమానం. ఈ ఉపమానం అసలు ఎవరి గురించి చెప్తున్నానో ముందే చెప్పేసాడు దేవుడు. ఎవరి కోసం చెప్తున్నాడంట? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని. చూడండి, తామే నీతిమంతులం అనుకుంటున్నారంట. తమ్మునే నమ్ముకుంటున్నారంట. అంటే వారిని వారే నమ్ముకుంటున్నారు, దేవుడిని నమ్మటం లేదు.
మీరు అక్కడ గమనించారా? తమకు తామే నీతిమంతులం అనుకొని తమ్మును నమ్ముకొని, అంటే వారిని వారే నమ్ముకుంటున్నారు కానీ దేవుణ్ణి నమ్మడం లేదు. ఇతరులను నువ్వు నీతిమంతుడు కాదు, నీలో నీతి లేదు, నీలో పరిశుద్ధత లేదు అని కొందరిని తృణీకరిస్తున్నారంట. అటువంటి వారితో కొందరితో అదిగోండి ఆయన ఈ ఉపమానము చెప్పెను అని కింద ఉపమానం గురించి రాశాడండి. అంటే ఎటువంటి వారి గురించి చెప్తున్నాడు? తమను తామే నీతిమంతులుగా అనుకుంటారు, దేవుని నమ్మరు, వాళ్ళు పైకి నమ్ముతున్నట్టు ఉంటారు, తమను తామే నమ్ముకుంటారు, తమను తామే అవసరమైతే దేవుణ్ణి నమ్ముకుంటారు, తమను తాము నమ్ముకొని అవసరమైతే దేవుణ్ణి నమ్ముకుంటారు. అటువంటి వారితో ఈ ఉపమానం చెప్తున్నాడంట. ఏంటంటే ఆ ఉపమానం, ఈ ఉపమానం చాలాసార్లు చదివేసామండి, కానీ ఈ ఉపమానం పైన ఉన్న టైటిల్ మాత్రం ఎప్పుడు చదివి ఉండలేదు. చాలాసార్లు చదివేసాం, చాలాసార్లు వినేసాం. మనం ఏమనుకుంటాం, వచ్చేసిన ఉపమానమే కదా. అంటే బైబిల్ ఎన్నిసార్లు చదవండి అన్నిసార్లు కొత్తగా ఉంటుంది మీకు. మనం అనుకుంటాం వినేసిందే కదా అని. ఎన్నిసార్లు చదవండి మీరు. కోటి ఒక్కసారి చదవండి, కోటి రెండోసారికి అది కొత్తగానే ఉంటుంది మళ్ళీ. ఇంకేంటండి మాకు వచ్చేసిందండి, ఎవరి గురించి చెప్తున్నారు? సొంకరే, దీంట్లో మాకు ఏం తెలియదండి అనుకుంటారు. వినండి. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, రెండు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను అంటే వాడు ఎలా కనపరుచుకుంటున్నాడు? నీతిమంతుడిగా కనపరుచుకుంటున్నాడు. దేవా నేను చదవండి, నేను దొంగన కాదు, నేను అన్యాయం చేసేవాడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఈ సుంకరి వల్లనే మాత్రం లేదు అని తను ఏం చేసుకుంటున్నాడు? తన నీతిని కనబరుస్తున్నాడు. ఎవరి ముందు? దేవుని ముందు తన నీతిని కనపరుస్తున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి సింపుల్గా చెప్పుకోవాలంటే, దేవా నేను ఎంత మంచోడిని అంటే చాలా మంచోడిని ప్రభువా, నీకు తెలియదు ప్రభువా, పలానా వాడికి పలానా హెల్ప్ చేశాను ప్రభువా, వాడికి లేకపోతే ఇచ్చాను ప్రభువా, నేను దొంగన కాదు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? వెంటనే యెషయా 64:6 గుర్తుకొచ్చేయాలి. ఏంటి? మన నీతి క్రియలన్నీ కూడా. మరి అది ఆ పరిసయ్యుడు చదవలేదేమో. పరిసయ్యుడు అంటే ఎవరు? ధర్మశాస్త్రంలో దిట్ట. అంటే వాక్యం చదువుతాడు కానీ వాక్య భావం అర్థం కాదు. అర్థమైందండి మీకు? మీరు ఎప్పుడు సుంకరే పరిసయ్యుడు చదివినప్పుడు వాడిని హైలైట్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నారే కానీ, వాడు పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రంలో దిట్ట. వాడు యెషయా గ్రంథం చదివే ఉంటాడు ఖచ్చితంగా. అయినా సరే దాని భావం వాడికి అర్థం కాక ఏం చేస్తున్నాడు? తన్ను తాను నీతిమంతుడిగా కనబరుచుకుంటున్నాడు. నాలో నీతి ఎంత ఉందో చూడు ప్రభు అంటే ఏం చూస్తాడు ప్రభు? నీ నీతి ఎలా ఉందంటే నాకు మురికి గుడ్డలా ఉంది. నువ్వు చదవలేదేమో, చదవకుండా వచ్చి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు చదివితే ఈ విధంగా చేస్తాడా? అసలుకే యెషయా గ్రంథంలో ఈ వచనం చదువుకుని ఉంటే, ప్రభువా నేను నీతి వ్యభిచారిని కాదు, నేను దొంగను కాదు, ఈ సుంకర వల్ల కాదు, వారానికి 2 మార్లు, మళ్ళీ ఇంకా చెప్తున్న లిస్టు, వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు,
అదిగో నా సంపద అంతా ఇట్లా దశమ భాగం కూడా ఇచ్చేస్తున్నాను ప్రభువా. తనలో తాను ప్రార్థన చేసి అదిగో తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆ. ఆకాశం వైపు ఆకాశం వైపుకు కన్నులెత్తుటకైనను కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఏంటి రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? పశ్చాత్తాపం. ఇక్కడ విర్రవీగుతున్నటువంటి అహంకారం పరిసైడ్ది. నేను నీతిమంతుడిని అని విర్రవీగుతున్నటువంటి అహంకారం. ఎటువంటి నీతిమంతుడు? అధికముగా నీతి ఎక్కువైపోయింది ప్రభువా, నాలో నీతి అధికంగా ఎక్కువైపోయింది ప్రభువా, ఇంకా ఎవరికైనా దానం చేయాలంటే నీతి దానం చేసి ఇవ్వగలను అని విర్రవీగుతున్నటువంటి అహంకారం. ఇక్కడ పశ్చాత్తాప హృదయం. రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పాపినైనటువంటి నన్ను కరుణించుమని పలికాను. నాలో నీతి లేదు, అయినా నేను పాపిని అని గ్రహించాను, ఈ పాపిని కరుణించు. అతనికంటే ఆ, ఆ. ఇతడు ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? పాపం ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని ఎదుట తగ్గించుకున్నాడు, దేవుణ్ణి నమ్మాడు. ఏం నమ్మాడు? దేవుణ్ణి ఎలా నమ్మాడు? ఏమి నమ్మాడండి దేవుణ్ణి? పాపినైనటువంటి నన్ను క్షమిస్తాడు అని నమ్మి ప్రార్థన చేశాడు, తను తాను తగ్గించుకొని. అందుకే ఎవరు అధికముగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? సుంకరే నీతిమంతుడిగా. తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన ఆ తను తాను హెచ్చుకున్నవాడు తగ్గించుకున్నాడు. అంటే నీతి అంటే ఏంటది? దేవుని ద్వారా వచ్చేది. మనకు మనం ఆపాదించేసుకుంటేది ఎటువంటి పరిస్థితుల్లో రానే రాదు. కానీ మనం ఏం చేస్తామంటే మన నీతిని మనకు మేమే ఆపాదించేసుకుంటాము, అధికం చేసేసుకుంటాము. అదే చెప్తున్నాడు సొలొమోను. నీతి దేవుడు ఇచ్చేదయ్యా, నువ్వు అధికముగా నీతిమంతుడు కావద్దు, నువ్వు బిల్డప్ ఇచ్చుకోవద్దు. అర్థమైందా? పరిసయ్యుడు వల్లే నువ్వు బిల్డప్ ఇచ్చుకోవద్దు. అలా అధికంగా నీతిమంతుడిగా నువ్వు బిల్డప్ ఇచ్చుకొని ఎందుకు నీకు నువ్వే నాశనం తెచ్చుకుంటావు? అధికముగా జ్ఞానివయ్యి నీకు నువ్వే ఎందుకు? ఏ జ్ఞానము? ఏ జ్ఞానం గురించి చెప్తున్నాడు? లోక జ్ఞానం గురించి చెబుతున్నాడు. లోక జ్ఞానం గురించి చెబుతున్నాడు. అంటే ఈ వచనం క్వైట్ డిఫరెంటా? ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు మొదట ఆపోజిట్గా అనిపించింది, వ్యతిరేకంగా ఉన్నాయనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వ్యతిరేకం కాదు. ఇక్కడ అధికముగా నీతిమంతుడుగా ఉండొద్దంటే నువ్వు అధికంగా బిల్డప్ ఇవ్వద్దు. ఇంకా చక్కగా చెప్పాడు, ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. నీతిమంతుడిలాగా ఏంటి? నీతిమంతుడిలాగా ఓవర్ యాక్షన్ నా దగ్గర చెయ్యొద్దు. నీ ఓవర్ యాక్షన్ నిన్నే నాశనం చేసేస్తుంది. అధిక జ్ఞానిలాగా ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు, అది నిన్నే నాశనం చేసేస్తుంది అని చెప్తున్నాడు. ఇటువంటి సందర్భాన్ని నేను కూడా చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పరిసయ్యులలో ఉన్న ఆ శాస్త్రులు ఆ ఆయన సుంకరులతోనూ పాపులతోనూ ఆ గురించుట చూసి ఆ ఆయన ఆ సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఆ భోజనము చేయిస్తున్నాడు ఏమని ఆ ఆయన శిష్యులను అడగగా యేసుక్రీస్తు వారంట పాపులతోనూ సుంకరులతోనూ ఏం చేస్తారంట? భోజనం చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు ఎవరు వచ్చారంట? శాస్త్రులు పరిసయ్యులు వచ్చారంట. శిష్యుల్ని పక్క పిలిచి, ఏంటి మీ గురువు గారు పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేస్తున్నాడు ఏంటి అని అడిగారంట. యేసు యేసు ఆ మాట విని ఆ మాట విని రోగులకే గాని
రోగులకే గాని ఆరోగ్యము కలవారికి ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కరలేదు. వైద్యుడు అక్కరలేదు. అక్కర లేదు. రోగులకే అంటే ఇప్పుడు రోగులు ఎవరని చెప్తున్నాడు యేసు? ఎందుకు అయ్యా నువ్వు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నావు అంటే రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరం లేదని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రోగులు ఎవరని చెప్తున్నాడు యేసు? సుంకరులు పాపులు రోగులు అని చెప్తున్నాడు. వాళ్ళకే రోగులకే అవసరం, ఆరోగ్యవంతులకు అంటే చెడ్డవారికే దేవుడు వాక్యం అవసరం, మంచివారికి అవసరం లేదని చెప్తున్నాడు. అంతే అండి. ఆరోగ్యవంతులు అంటే అక్కడ యేసు దృష్టిలో ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు మీకులాంటి వారికి అవసరం లేదు. వీరు ఆరోగ్యవంతులా మంచివారా అంటే వీళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందండి? మేము ఆరోగ్యవంతులము, మేము మంచి. కొంతమంది ఎందుకురా అలా బాధపడతావు, వెళ్ళి డాక్టర్ చూపించుకోవచ్చు అంటే అబ్బే ఏమీ లేదు అంటారు. బాగానే ఉన్నాం, ఆరోగ్యంగానే ఉన్నాం. అప్పుడేమనుకుంటాం, వీడికి డాక్టర్ అవసరం లేదేమో. అలాగా వారు పాపంతో నశించిపోతున్నా సరే వారు ఆరోగ్యవంతులుగాను తమను తాము మంచివారుగాను ప్రదర్శించుకుంటున్నారు. ఎవరో? శాస్త్రులు పరిసయ్యులు. యేసుప్రభువు వారు అప్పుడు అంటున్నటువంటి మాట, మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగాను మంచివారుగాను మిమ్మల్ని మీరే ప్రదర్శించుకుంటున్నారు కదా, మీ ప్రదర్శనకు మీరే ఉత్తరవాదులు, మీ ప్రదర్శన మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. వీళ్ళు ఒప్పుకున్నారు పాపులు సుంకరులు పాపులమని. వాళ్ళకే నేను అవసరం, బిల్డప్ ఇచ్చే వారికి నేను అవసరము లేనే లేదు. అంటే దీన్ని ఎలా మార్చేశారంటే సమాజంలో మంచి పనులు చేస్తున్నవారు, మంచిగా బ్రతుకుతున్నవారు, వాళ్ళు క్రీస్తుని నమ్మకపోయినా సరే వాళ్ళు ఆరోగ్యవంతులు, వాళ్ళకి క్రీస్తు అవసరం లేకపోయినా సరే పరలోకానికి వెళ్ళిపోతారు. అందుకే కదా చెప్పాడు ఆరోగ్యవంతులకే వైద్యుడు అవసరం చెప్పాడు కదా. వారు ఆరోగ్యవంతులే, వారు ఎలాగైనా పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవరికి అవసరం అంటే పాపులు సుంకరులకే అవసరం అని చెప్పాడు. అది కాదు యేసు అక్కడ చెప్తుంది ఏంటంటే, అంటే ఒక రకమైనటువంటి చిన్న వ్యంగ్యాస్త్రం మాట అది. ఇప్పుడు ఎవరైనా ఒక పని వచ్చేసని బిల్డప్ ఇచ్చి నువ్వు వద్దులే, నీ సహాయం నాకు ఏం వద్దులే అన్నాడు అనుకో, మళ్ళీ వచ్చి నువ్వు కొంచెం నాకు రాటాలు చేసి పెట్టంటే ఏమంటాం మనం? నువ్వు ఎక్స్పర్ట్ కదా, నువ్వు ఎక్స్పర్ట్ కదా, చేసుకో, మళ్ళీ నైనందుకు అదే అంటున్నాడు అక్కడ. అర్థమైందండి? పాపులకు మాత్రమే నేను పాపులను మాత్రమే పిలవచ్చుని, నీతిమంతుల్ని. ఎటువంటి నీతిమంతుల్ని? ఎవడో నీతిమంతుడు కాదు, నీతిమంతుడు లేడు ఒక్కడును, అందరూ పాపం చేసి. మరి అది రాయించినటువంటి యేసు నేను నీతిమంతులను పిలవనప్ప రాలేదు, పాపులనే పిలుస్తున్నా అంటే అప్పటికి నీతిమంతులు ఉన్నారనా? లేరు. ఎటువంటి నీతిమంతులు ఉన్నారు? తమకు తామే నీతిని ప్రదర్శించుకునేటువంటి నీతిమంతులు ఉన్నారు. అర్థమైందండి? తమకు తామే నీతిమంతులు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? బిల్డప్ ఇస్తున్నారు అన్నమాట. ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు. దాని గురించే సొలొమోను రాస్తున్నాడండి. ఇది ఏదో బాగుందండి, అధికంగా నీతిమంతుడు కావద్దు అన్నాడు కదా. కొంత అవినీతి కొంత నీతి, పోనీ ఒక 90% అవినీతి, నీతి 10%
అవినీతి పర్వాలేదు, ఇదేదో బాగుంది అని అలా అర్థమవుతుంది. అండి యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది. ఒకదాన్నే పట్టుకుంటే అది ఎప్పటికీ అర్థం కాదండి. 66 పుస్తకాలు ఉన్నటువంటి సారాంశాన్ని క్రోడీకరిస్తేనే ఒకటి మనకి అర్థమవుతుంది. ఒక చోట రాయబడిన దానికి ఒక పదానికి చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్ళాం, యాకోబులోకి వెళ్ళాం, రోమాలోకి వెళ్ళాం, యెషయాలోకి వెళ్ళాం, లోకాలోకి వెళ్ళాం, మార్కులోకి వెళ్ళాం. దేవుడు అధికంగా నీతిమంతుడు కావద్దన్నాడు. నేను అందుకే కొంత అవినీతిగా ఉంటున్నాను, ఎక్కువగా నీతిమంతుడిగా ఉంటే అది నీకే నాశనం అన్నాడు. అవును, నిజం అనిపిస్తుంది. ఈ రోజుల్లో మంచి పని చేయదు. ఎవరికి పని చేయదు? మనకు పని చేయదు, దేవుడికి పని చేస్తుంది. దేవుడికి మంచే కావాలి. ఈ పరిసయ్యులు ఎటువంటి వారు ఏంటంటే వీరిలో హిపోక్రసీ ఉంటుంది. అంటే వేషధారణ, తమను తాము ఏదో పరిశుద్ధులుగాను గొప్పవారుగా ప్రదర్శించుకుంటారు. ప్రతి దాన్ని కూడా ధర్మశాస్త్రానికి లింక్ పెట్టి మాట్లాడతారు పరిసయ్యులు. ఎలాగా ధర్మశాస్త్రానికి లింక్ పెట్టి మాట్లాడతారంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఆడకు వచ్చేసారు పరిసయ్యులు. వచ్చేసి మోషే ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు ఏం చేస్తావు అన్నాడు. అంటే ప్రతి దానిని కూడా ధర్మశాస్త్రానికి లింకప్ చేస్తారు. అప్పుడు దేవుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? మీలో పాపం చేయలేనివాడు ఎవడన్నా అంటే ముందు రాయమన్నాడు. అన్నాడు కదా. అలాగా అనేక సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రానికి లింకప్ చేసి మాట్లాడతారు. విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అంటే ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినాన్న స్వస్థపరచకూడదు. కానీ యేసు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అంటే ధర్మశాస్త్రాన్ని మీరాడా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేశాడా? నెరవేర్చి కొట్టేశాడు. అంటే వీళ్ళలో ఏముంటుందంటే వేషధారణ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీధుల మూలల్లోనూ సంత వీధుల్లోనూ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు? అందరూ తమను చూడాలని. వాళ్ళలో ఏముంటుందంటే వేషధారణ ఉంటుంది. వాళ్ళలో ఏముంటుందంటే ధర్మశాస్త్రాన్ని బట్టే మాట్లాడతారు, కానీ క్రీస్తు నీతిని బట్టి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడరు. ఒక ఆవిడికి ఒక భర్త ఉన్నాడు, చనిపోయాడు. అలాగే 7 8 చేసుకుంది. పరలోకంలో వాళ్ళ స్థితి ఏంటని అడిగి, అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? ఉండవు, అటువంటి పెంట అక్కడ ఎట్టకండి, అది చాలా పరిశుద్ధమైనటువంటి ప్రదేశము. అంటే ధర్మశాస్త్రంతో క్రీస్తుని ఏం చేయాలని చూశారు? వాళ్ళు శోధించాలని చూశారు. ఏమండి, ధర్మశాస్త్రం అంటే లా కదండి. లా వేరు, రియాలిటీ వేరు. లా వేరు, రియాలిటీ వేరు. ఇప్పుడు ఆఫీస్కి కరెక్ట్గా 10ంటికి వెళ్ళాలనేది లా. నువ్వు వస్తున్నావు, నీకు తెలిసినోడికి ఎవరికి యాక్సిడెంట్ అయ్యింది అక్కడ, అప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవాలా లేకపోతే ఆడి దగ్గర ఉండాలా? లా ప్రకారం నువ్వు వెళ్ళిపోయావనుకో, నీలో మానవత్వం ఎదురా అని తీర్పు దినాన్ని అడుగుతాడు. ప్రభు నువ్వు చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోయాను కదా ప్రభు అంటే, మరి నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాను కదా అని అంటాడు. అంటే లా వేరు, రియాలిటీ వేరు. యేసు ప్రభు వారు కూడా అదే నేర్పించారు వాళ్ళకి. విశ్రాంతి దినమున మీరు స్వస్థపరచొద్దు అంటున్నారు. మీలో ఒకడికి ఎద్దు ఉందనుకోండి, ఎద్దు గోతులో పడితే మీరు తీరా? మీరు అసలైన దాన్ని మర్చిపోయి ఇది పాటించేస్తున్నావు అని పాపం చేస్తున్నారు. అర్థమైందండి? మీరు ఎద్దును దాంట్లో ఉంచేసి దాన్ని చంపేసి మేము ధర్మశాస్త్రం పాటించాం, విశ్రాంతి దినాన్ని మేము ఆచరించాము, దాన్ని పైకి లేపలేదు
అని మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు నీతిమంతులుగా కనపరుచుకుంటున్నారు. ప్రాణం సంహరించడం లేకపోతే ప్రాణాలని కాపాడకపోవడం ధర్మమా లేకపోతే ప్రాణ రక్షణ ధర్మమా? మీలో పాపం చేసిన వాడు మొదట రాయండి. అలా మోషే లా ప్రకారం ఏం చేయాలి? ఖచ్చితంగా చంపేలే. కానీ అక్కడ దాన్ని క్రీస్తు ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రం యొక్క సారాన్ని వాళ్ళకి చెప్పాడు. ఆ? ఆ. అంటే ఈ వాక్యం కూడా ఇటువంటిదేనండి. దాన్ని ఉదహరిస్తూ పరిసయ్యులు ఇంకా ఎటువంటి వారంటే తమను తాము గొప్పవారుగా వారు ఏం చేస్తారంటే ప్రదర్శించుకుంటారు. అధిక నీతివంతులుగా ప్రదర్శించుకుంటారు. అందుకే యేసుప్రభువు వారు ముందే మనల్ని హెచ్చరించేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. అదిగోండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి. అదిగోండి, శాస్త్రుల నీతి ఉందంట. ఎటువంటి నీతి? ఎటువంటి నీతి? నీతి లేదు. వాళ్ళు పాపం చేస్తూ తమను తాము నీతివంతులుగా కనపరిచేసుకుంటారు. అటువంటి నీతి ఉంది. కానీ అటువంటి నీతి కంటే కాదు, వారి నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలి? మీ నీతి ఎటువంటిదై ఉండాలంటే దేవుని మీద ఆధారపడి ఉండాలి. మీ నీతి క్రీస్తు రక్తంలో మీ నీతి మీరు కడగబడి నీతిమంతులుగా తీర్చబడాలి. అంటే వారి నీతి కంటే మీ నీతి చాలా గొప్పగా ఉండాలి. క్రీస్తు రక్తంలో మీరు కడగబడాలి, దేవుణ్ణి నమ్మాలి. ఏదో మీరు మంచి పనులు చేసి మీ బాధ్యతలు నెరవేర్చి అదే నీతి అనుకుంటే కుదరదు. వారు అలా అనుకున్నారు. వారి నీతి కంటే మీరు అధికంగా ఉండాలంటే ఆ అధికంగా ఎలా ఉంటుందంటే దేవుడి మీద ఆధారపడమే నీతి అని మీరు నమ్మితేనే మీకు పరలోకం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో అధికంగా ఉండాలంట. అధికంగా ఎప్పుడు ఉంటుందంటే క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు. అసలు నీతి అంటే ఏంటో తెలిసినప్పుడు. మనకు మనం ఆపాదించుకునేటువంటి నీతి ఎటువంటిది అంటే స్వనీతి. రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని. ఏంటి ఇశ్రాయేల్ రక్షణ పొందలేదండి? పౌలు చెప్తున్నాడు, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషను వారికి దేవుడు అంటే ఇంట్రెస్ట్, దేవుడు అంటే ఆసక్తి కలవారు. కానీ వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు. ఇంకా దేవుడు అంటే ఆసక్తే కానీ ఏం లేదు. అదేంటండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగానికి రక్షణ లేదా? పౌలు మాట్లాడంటుంటే అండి ఒక్కొక్కసారి అది ఎంత గింజుకున్నా అర్థం కదండి. చదవండి. సహోదరులారా, ఇశ్రాయేల్ రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై దేవుని యందు ఆసక్తి అయితే ఉంది. సాక్ష్యం ఇస్తున్నాడండి పౌలు. ఎవరి గురించి? ఏమని ఇస్తున్నాడు? ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? వారు ఇంకా రక్షణ పొందలేదు. వారు రక్షణ పొందకపోయినా సరే దేవుని యందు ఆసక్తి ఉంది. ఆసక్తి గొప్పదా రక్షణ గొప్పదా? రక్షణే గొప్పది.
వారికి ఆసక్తి ఉంది కానీ జ్ఞానానుసారమైనది కాదు. అంటే దేవుడి పట్ల మీకు ఇష్టం ఉన్నా, దేవుడి పట్ల మీకు ఆసక్తి ఉన్నా, దేవుడి పట్ల మీకు ప్రేమ ఉన్నా, అది ఎటువంటి అనుసారమైంది ఉండాలి? జ్ఞానానుసారమై ఉండాలి. ఎటువంటి జ్ఞానానుసారమై? అంటే క్రీస్తు జ్ఞానం అంటే వాక్యానుసారమై ఉండాలి. ఎలాగనగా అర్థమైందండి మీకు? మీకు దేవుడు అంటే ప్రేమే, దేవుడు అంటే ఇంట్రెస్టే, దేవుడు అంటే ఆసక్తే. కానీ ఆ ఆసక్తి ఎలా ఉంటుందంటే ఉండాలంటే అజ్ఞానంగా ఉండకూడదు. అజ్ఞానంగా ఉండకూడదు. అలా అజ్ఞానంగా ఉన్నటువంటి ఆసక్తిని కానీ ప్రేమను కానీ దేవుడు స్వీకరించాడు. అందుకే పౌలు సాక్ష్యం చెప్తున్నాడు వారి గురించి. ఎలాగనగా ఎలా అనగా మళ్ళీ వివరిస్తున్నాడు. వారు వారు దేవుని నీతి ఎరుగక అదిగోండి, ఇశ్రాయేలీలే దేవుడి యొక్క నీతి ఎరుగక ఎరుగక తమ స్వనీతిని అదిగోండి తమ స్వనీతి. స్వనీతి అంటే ఏంటి? స్వంత నీతి. నీతి దేవుడి యందు నమ్మకం ఎలా ఉండాలి అంటే జ్ఞానానుసారమై ఉండాలి. అంటే వాక్యానుసారమైనటువంటి జ్ఞానానుసారమై ఉండాలి. చాలా మంది వాక్యం అవసరం లేదు, చాలా మందికి వాక్యం అవసరం కానీ దేవుడు అవసరం. దేవుడు అంటే ఆసక్తి, కానీ దేవుడు కుదురుతుందని చెప్తున్నాడా? చెప్పండి. జ్ఞానానుసారమైనది కాదు. అది జ్ఞానానుసారమైనది కాదు, అది దేవుడు యాక్సెప్ట్ చేసేది కాదు. మీకు మీరు వాక్యానుసారమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. మళ్ళీ ఒకసారి చదవండి అది, మళ్ళీ ఫస్ట్ నుంచి. సహోదరులారా సహోదరులారా, ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు నా హృదయాభిలాషయు విషయమై దాని విషయమై నేను దేవునికి ఆ చేయు ప్రార్థనలై ఉన్నవి. ఆ వారు దేవుని యందు వారు దేవుని యందు ఆసక్తి గలవారని ఆసక్తి గలవారునై వారిని గూర్చి వారిని సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది వాక్యానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక దేవుని నీతి ఎక్కడ కనపడుతుందండి? వాక్యంలో కనపడుతుంది. అంతే కదండి. దేవుని నీతి అంటే ఏమని చెప్పుకున్నాం? ఇదో క్రీస్తు రక్తం ఉందే కడగడమే నీతి అని చెప్తాం. దేవుని నీతి ఎక్కడ కనపడుతుంది? వాక్యం ఉందే కనపడుతుంది. అది వారు ఎరగక, వాక్యాన్ని ఎరగక అదిగోండి ఇక్కడ రాయబడింది ఒకటైతే వీళ్ళు కొత్త కథలు చెప్పేస్తారు కదా, కొత్త భాష్యాలు చెప్పేస్తారు కదా. అదే స్వనీతి, అదే స్వనీతి. అందుకే అడిగారు, రాయబడింది ఎరగక విశ్రాంతి దినమున నువ్వు స్వస్థపడుతున్నావేంటి? వ్యభిచార స్త్రీని నువ్వు వదిలేస్తున్నావేంటి? అంటే వాళ్ళు అక్కడ రాయబడిన దాన్ని సారాంశం అర్థం చేసుకోవట్లేదు, దానికి వాళ్ళు స్వనీతిని కలిపేస్తున్నారు. అర్థమైందండి? అందుకే యేసుప్రభు వారు అనేక సార్లు ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడలేదా, మీరు చదవలేదా, ఎన్నిసార్లు అన్నారండి? చాలా సార్లు అన్నారు. అంటే వాళ్ళ ఆసక్తి, వాళ్ళ భక్తి, వాళ్ళ యొక్క ప్రేమ ఎటువంటిదంటే జ్ఞానానుసారమైనటువంటిది కాదు. వాళ్ళు స్వనీతి, వాళ్ళు ఒకటి అనేసుకుంటారు, బైబిల్లో అలాగే ఉండాలి, మేము అనుకున్నదే బైబిల్లో ఉండాలి అంటే అది కుదరదు. అది ఏమవుతుంది? స్వనీతి అవుతుంది. స్వనీతిని స్థాపించినటువంటి ఇశ్రాయేలునే దేవుడు లెక్క చేయలేదు. అర్థమైందండి? ఇక మనల్ని లెక్క చేస్తాడు. ఇంకోటి తెలుసండి, మనం దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ రాయబడింది ఒకటయ్యి మనం చెబుతున్నది లేకపోతే మనం నమ్మేది వేరొకటి అయ్యిందనుకోండి, మనం చేసే ప్రార్థన దేవుడు కూడా వినండి. అర్థమైందండి? వాక్య విషయంలో మన సొంత అభిప్రాయాలు, సొంత కథలు జోడించామంటే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రార్థన కూడా ఆలకించడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం.
నీ గొప్పదనమును బట్టే మేము నిన్ను ప్రార్థించుతున్నాము కానీ అదిగోండి మా స్వనీతి స్వనీతి కార్యములను బట్టే పరిసైడ్ చేశాడు కదా, స్వనీతి కార్యములను బట్టి దశమ భాగం చెల్లించేస్తాను ప్రభువా. దొంగిలించడం లేదు ప్రభువా, వ్యభిచారం చేయడం లేదు ప్రభువా. మా స్వనీతి కార్యములను బట్టే ఎందుకంటాడు దానియేలు మాట? స్వనీతి కార్యములు బట్టి నువ్వు దేవునికి ప్రార్థించావంటే, స్వనీతి నీలో ఉండి దేవుణ్ణి ప్రార్థించావంటే ఆ ప్రార్థన ఎప్పుడు దేవుడు అండి. సుంకరి పరిసయుడు యొక్క ఉదాహరణ మనకి నిదర్శనం. ఇక్కడ దానియేలు కూడా అదే చెప్తున్నాడు, మేము నీ గొప్పదనాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం, అంతేగాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించటం లేదు. మా దేవా అదిగోండి. అంటే అర్థం ఏంటి? స్వనీతిని పెట్టుకొని వాక్యంలో ఓటరాయబడితే ఒకటి నమ్మి ఇదే నిజము, ఇదే నీతి, ఇదే నా స్వనీతి, దేవుడి నీతి నాకు అవసరం లేదు, ఇదే నమ్ముతాను నువ్వు ప్రార్థించావనుకో, వినడు దేవుడు. దానియేలు ఏమైనా ఎర్రోడు ఏంటి? స్వనీతి గురించి అక్కడ ఎందుకు ఎత్తుకున్నాడు? మా దేవా చెవి యొగ్గ ఆలకించుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన అదిగోండి. అంటే మనలో స్వనీతి ఉంటే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించడు. అటువంటి స్వనీతి ఎక్కువైపోయింది ఎవరిలో? పరిసయ్యుల్లో, శాస్త్రుల్లో, ఇశ్రాయేలులో, ఇప్పటి వారిలో ఏమైపోయింది? స్వనీతి ఎక్కువైపోయింది. అందుకే ప్రసంగి అధికముగా నీతిమంతుడు కావద్దు. అలా అయితే అధికముగా జ్ఞానవంతుడు కావద్దు. బైబిల్ చెప్పిందే జ్ఞానం, నువ్వు ఇచ్చినటువంటి భాష్యం జ్ఞానం కాదు. అర్థమైందా? బైబిల్లో ఉన్నదే జ్ఞానం, నువ్వు ఇచ్చేటువంటి భాష్యం, నువ్వు చెప్పేటువంటి కథ అది జ్ఞానం కాదు. నీకు అధిక జ్ఞానం ఎక్కువైపోయింది, అధిక నీతి ఎక్కువైపోయింది. అలా ఉండకూడదు. అలా ఉంటే అది నిన్నే నాశనం చేసేస్తుంది. చివరికి ఒకసారి అదే మాట చదవండి. అధికముగా నీతిమంతుడివై ఉండకము. ఎటువంటి నీతి? స్వనీతి. నీ సొంత నీతితో నీతిమంతుడు అయిపోయి ఉండక అధికముగా జ్ఞానం, బైబిల్లో లేనిది మనం నమ్మేసి, బైబిల్లో లేనిది మనం చెప్పేసి, అలాగా అదే జ్ఞానం అనుకొని అధికంగా జ్ఞానమై ఉండకము. అదిగోండి, నీ అధిక నీతి వలన, నీ అధిక జ్ఞానం వలన నీకు ఒకవేళ అది నీతిగా అనిపించలేదు అనుకో, కనీసం దేవుడు చెప్తే అది నీతి అని నమ్ము. స్వనీతిని మాత్రం స్థాపించక, ఆ జ్ఞానం నీకు అర్థం కాలేదనుకో, సొంత జ్ఞానం మాత్రం స్థాపించక, అది నువ్వు సొంత అని తీసుకొచ్చావంటే ఆ సొంత, ఆ స్వా నిన్ను స్వాహా చేసేస్తుంది. ఏం చేసేస్తుంది? ఆ స్వా ఏదైతే ఉందో అది నరకానికి స్వాగతిస్తుంది. అటువంటి వారి గురించి చెప్తున్నాడు మాట. అధికముగా నీతివంతులు కావద్దు, అధికముగా జ్ఞానవంతులు కావద్దు. అది నీకు నాశనం చేస్తుంది. దీనికి దానికి సంబంధమే లేదు. లేదు అని తెలుసుకోవడానికి ఇన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ గుణం మనలో ఉంటుందా ఉండదండి? స్వనీతి ఎక్కువగా ఉంటుంది మనలో. ఆ స్వనీతి నిన్ను నాశనం చేస్తుంది. సొంత జ్ఞానం వద్దు. వాక్య విషయంలో మనకు తెలియకపోతే తెలియదు అన్నట్టు ఉండాలి, తెలియదు అని చెప్పేది. అంతేగాని మనం సొంత జ్ఞానం ఉపయోగించేసి చెప్పేస్తే అది స్వనీతి అయిపోద్ది.
దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే దానియేలు 9:18 రాయబడి ఉంది. మా స్వనీతిని బట్టి మేము ప్రార్థన చేయటం లేదు ప్రభువా, స్వనీతిని బట్టి నువ్వు ప్రార్థన చేసేస్తే నువ్వు ఆలకించేటువంటి దేవుడు కాదు అని చెప్తున్నాడు అన్నమాట. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకే. అదిగోండి, ధర్మశాస్త్రానికి క్రీస్తు సమాప్తి. విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకే. ధర్మశాస్త్ర క్రియలు బట్టి నీతి కలగటాలేదు. ఇప్పుడు విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి, అంటే క్రీస్తు సమాప్తి చేసింది నువ్వు మళ్ళీ మొదలెడతావా? విశ్వసించు, క్రీస్తుని విశ్వసిస్తున్నావా? విశ్వసించు ప్రతి వారికి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి. అంటే క్రీస్తు సమాప్తి చేసింది కూడా ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ మొదలెడుతున్నాం. దేవుని నీతి అక్కడ క్లియర్ రాయబడి ఉంది కదా, ఏలయనగా. అదిగోండి, అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నాయన్నీ చెయ్యాలి అని చెప్పేవాళ్ళు అందరూ ఎవరో? దేవుని నీతి ఎరగక స్వనీతిని స్థాపించేవారు. అదిగోండి, దేవుని నీతికి లోబడరండి. ఎటువంటి పరిస్థితిలో? తుది శ్వాస వరకు లోబడనివ్వదు అపవాది. చెప్తారులే చెప్తారులే. కాబట్టి దేవుడు ఏది కూడా పని లేక రాయించలేదండి. ఏది కూడా పని లేక రాయించలేదు. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలాగా ఉంది. మన జ్ఞానం, దీన్ని బైబిల్ జ్ఞానంతోనే ఆలోచించాలి. పరిశుద్ధాత్మ సహాయంతోనే ఆలోచించాలి. మన సొంత జ్ఞానం చొప్పించేస్తుంది. ఏమవుతుంది? వక్రీకరణ అయిపోతుంది. పోనీ ఎదటవాడు ఇది తప్పు ఇది రైట్ అని చెప్తే ఆహ్వానించేటువంటి మనస్సు ఉండాలి. అది ఉండదు చాలా మందిలో. అప్పుడు వాళ్ళు దేని మీద నిలబడిపోయినట్టు? వాళ్ళ స్వనీతి మీద, వాక్యం మీద నిలబడినట్టు కాదు, వాళ్ళ స్వనీతి మీద నిలబడినట్టు. ఆ స్వనీతి అనేది చాలా డేంజరస్. అటువంటి స్వనీతి గలవారే శాస్త్రులు, అటువంటి స్వనీతి గలవారే పరిసయ్యులు. కానీ మామూలుగా బయట చెప్పినట్టు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పమండి. మీరు మామూలుగా ఆలోచించండి, బయట చెప్పినట్టు ఉంటాయి. ప్రతిదానికి ఆధారం, ప్రతిదానికి రెఫరెన్స్. అంటే మేము ఇలా చెప్పాలి అంటే మేము ఎంత వర్క్ చేయాలి? చాలా వర్క్ చెయ్యాలి. ఏదో ప్రేమ, బాప్తిసము, రక్షణ, కరుణ, కృప, కనికరం ఇలాంటివి చెప్పేసుకోవచ్చు కదా, ఏ ఇబ్బంది ఉండదు. అలా చెప్పేసుకోవచ్చు కదా. అలా చెప్తే దేవుడు వాక్యం లోతులోకి ఎప్పుడూ వెళ్ళలేమండి. వాక్యపు లోతులోకి వెళ్ళకపోతే సత్యాన్ని ఎరిగిన వారం కాదు. ఎందుకంటే సత్యం అనేది బహు దూరంగాను బహు లోతుగాను ఉంటుంది. దాన్ని గ్రహించువాడే పరలోకానికి చేరుకుంటాడు. ప్రార్థన చేసుకుంటాడు.